అందరికీ నమస్కారం. మనీ మంత్ర గ్రూప్ సభ్యులు చాలా మంది అడిగిన ఒక ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఈ వీడియో రూపొందిస్తున్నాను. ఆ ప్రశ్న ఏమిటంటే, గోల్స్ ఎలా నిర్ణయించుకోవాలి, వాటిని ఎలా విజువలైజ్ చేసుకోవాలి. ఈ ప్రశ్న మనీ మంత్ర గ్రూప్ సభ్యులు అడిగినప్పటికీ ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం. అందుకే అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో చూడడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మనీ మంత్ర ఆన్లైన్ క్లాస్ లో పాల్గొని ఉంటే మీరు మహాసంకల్పం బ్యాచ్ లో ఉన్నారా లేదా సప్తాహం బ్యాచ్ లో ఉన్నారా అనే విషయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఎందుకంటే ఈ ప్రశ్న సప్తాహం సభ్యులు అడిగారు కాబట్టి వారికి సులభంగా అర్థమయ్యేలా, అలాగే మహాసంకల్పం క్లాస్ కు హాజరైన వారికి కూడా ఉపయోగపడేలాగా ఈ వీడియో రూపొందిస్తున్నాను. ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మనీ మంత్ర అంటే కేవలం ఒక మెడిటేషన్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. ఈ జీవన విధానంలోకి రావాలంటే గట్స్ కావాలి, ధైర్యం కావాలని మన గురువు గారు డాక్టర్ శ్రీ ఆచార్యానంద కృష్ణ స్వామి గారు పదే పదే చెప్పేవారు. నేను కూడా ఇదే మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మీ ఆలోచన విధానం మారాలి, మీ జీవన విధానం మారాలి, మీ నిర్ణయాలు మారాలి. అప్పుడే మీ జీవితంలో నిజమైన మార్పు వస్తుంది. ఇప్పుడు గోల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఒక 10వ తరగతి క్లాస్ టీచర్ ఒక రోజు తన విద్యార్థులందరినీ ఒక చోటకి పిలిచారు. అందరితో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. టీచర్ వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడిగారు. మీరు 10వ తరగతి పూర్తయ్యాక జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నారు అని. అందరూ ఒకరొకరుగా చెప్పడం ప్రారంభించారు. ఒకరు అన్నారు, నేను డాక్టర్ అవ్వాలి. మరొకరు ఇంజనీర్ అవ్వాలని. ఇంకొకరు అన్నారు, నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలని. ఇలా ఒక్కొక్కరు తమ లక్ష్యాలను చెప్పారు. అంతేకాకుండా ఆ లక్ష్యాలను ఎలా చేరుకోవాలో కూడా వివరించారు. ఉదాహరణకు, డాక్టర్ అవ్వాలి అంటే 10th తర్వాత బైపీసీ, తర్వాత ఎంబీబీఎస్, అలా వివరంగా చెప్పారు. టీచర్ అంతా ఓపికగా విన్నారు. అందరూ చెప్పడం పూర్తయ్యాక టీచర్ ఒక విషయాన్ని గమనించారు. అందరి గోల్స్ చాలా మంచివే, కానీ ఒక్క విద్యార్థి కూడా నేను ధనవంతుడు అవ్వాలి అని చెప్పలేదు. అక్కడే అసలు విషయం ఉంది. మన సమాజంలో చిన్నప్పటి నుంచి ఒక విధంగా నేర్పించారు. బాగా చదువు, మంచి ఉద్యోగం పొందు, జీతం తీసుకో, జీవితం గడుపు, అంతే. కానీ ఎవరూ చెప్పరు ధనవంతుడు అవ్వాలి అని కూడా ఒక లక్ష్యం పెట్టుకోమని. పాత సామెత ఒకటి ఉంది, కోటి విద్యలు కూటి కొరకే. అంటే మనం ఎంత చదువుకున్నా చివరికి జీవనోపాధి కోసమే. కానీ ఇప్పుడు పరిస్థితులు ఇంకాస్త కష్టం. ఈ రోజుల్లో చాలా మందికి డిగ్రీలు ఉన్నాయి, విద్య ఉంది, కానీ ఆర్థిక స్వేచ్ఛ లేదు. అందుకే గురుగారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. డబ్బు సంపాదించడం కూడా ఒక విద్య, కానీ ఆ విద్య నేర్పించే కాలేజీలు లేవు. మన ఆలోచన విధానం, మన నిర్ణయాలు, మన అవకాశాలను గుర్తించే శక్తి, ఇవే మన సంపదను నిర్మిస్తాయి. ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి. మీరు ఇప్పుడు చేస్తున్న పని ఎందుకు చేస్తున్నారు? చాలా మందికి సమాధానం ఒకటే వస్తుంది, బ్రతుకు తెరువు కోసం. అంటే ఇంటి ఖర్చులు, పిల్లల చదువు, బిల్లులు, జీవితం నడపడం. కానీ ఒకసారి మీ మనసులో ఒక నిర్ణయం తీసుకోండి, నేను ధనవంతుడు కావాలి. అప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. మీరు కొత్త అవకాశాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మీరు గమనించని అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయి. ఎందుకంటే మీ ఆలోచన దిశ మారింది. ఇప్పుడు విజువలైజేషన్ గురించి మాట్లాడదాం. విజువలైజేషన్ అంటే ఏమిటి? చాలా మంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. విజువలైజేషన్ అంటే మీరు భవిష్యత్తులో కావాలనుకున్న జీవితాన్ని మీ మనసులో స్పష్టంగా చూడడం. ఉదాహరణకు, మీరు ధనవంతుడిగా ఉన్న జీవితం ఎలా ఉంటుంది? ఒక మంచి ఇల్లు, ఒక కుటుంబంలో ప్రశాంతమైన జీవితం, మీరు ఇష్టమైన పనులు చేసే స్వేచ్ఛ, ఆర్థిక భయం లేకుండా జీవించడం. ఈ స్థితిని మీరు ప్రతిరోజు మనసులో ఊహించగలగాలి. కేవలం ఊహించుకోవడం కాదు, మీరు ఇప్పటికే ఈ స్థితిలో ఉన్నట్లు భావించాలి. మనీ మంత్ర సబ్జెక్ట్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇక్కడ ఎటువంటి మంత్రాలు ఉండవు, ఎటువంటి తంత్రాలు ఉండవు. కేవలం మన ఆలోచన విధానం మాత్రమే. మన ఆలోచనలు మారితే మన నిర్ణయాలు మారుతాయి, మన నిర్ణయాలు మారితే మన చర్యలు మారుతాయి, మన చర్యలు మారితే మన ఫలితాలు మారుతాయి. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, మన జీవితంలో మార్పు రావడం ఖాయం. మీరు ఇప్పటి వరకు చిన్న చిన్న మార్పులు గమనించి ఉంటే ఇంకా ముందుకు వెళ్లే మార్గం కూడా మీ ముందు ఉంటుంది. కాబట్టి మనీ మంత్ర సబ్జెక్ట్ లోకి వచ్చినాక మీ లక్ష్యం కేవలం ధనవంతులు కావడం మాత్రమే. గోల్ సెట్ చేసుకోవాలని ప్రశ్న అడిగినందుకు, మీరు మనీ మంత్ర సబ్జెక్ట్ లోకి వచ్చిన తర్వాత మీ గోల్ కేవలం ధనవంతులు కావడం మాత్రమే. మన గురువు గారు మనకు చెప్పేది ఏంటంటే, విజయం ఉన్న చోట అపజయం ఉంటుంది,
మంచి ఉన్న చోట చెడు ఉంటుంది. కానీ మనీ మంత్ర సబ్జెక్ట్లో కేవలం సృష్టి మాత్రమే ఉంటుంది. మన జీవిత ప్రయాణంలో మనం మైల్ స్టోన్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వీఆర్ ది క్రియేటర్స్. మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, మన లక్ష్యాలు దాటుకుంటూ వెళ్తూ ఉంటాం. అది కేవలం ధనవంతులుగా అవడం కోసం మాత్రమే చేస్తూ ఉంటాం, మైల్ స్టోన్స్ మాత్రమే దాటుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజు నుంచి మీ లక్ష్యం, మీ గోల్ కేవలం ధనవంతులు అవ్వాలని మాత్రమే. మీరు ఇప్పుడు చేస్తున్న ఏ పనైనా కానీ అది కేవలం మీ బ్రతుకు తెరువు మాత్రమే. కానీ మీ ఆలోచన విధానం మారినప్పుడు విశ్వం మీకు 1000 రెట్లు మెరుగైన దారులు చూపిస్తుంది. మీరు ఆర్థికంగా బలపడటానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది. కేవలం మీరు మార్చుకోవాల్సిందల్లా మీ మైండ్ సెట్. సమాజంలో ఎన్ని వృత్తులున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా చివరికి వారందరూ పనిచేసేది కేవలం ధనవంతుల కింద మాత్రమే. ఈ విషయం మీకు అందరూ తెలిసిందే కదా. మీ గోల్స్ని కేవలం ధనవంతుల వారిని మాత్రం పెట్టుకోండి. నేను నిర్వహిస్తున్న ఆన్లైన్ మనీ మంత్ర క్లాస్ ద్వారా, సప్తాహం క్లాస్ ద్వారా కొంతైనా మార్పు వచ్చి ఉంటుందని నేను నమ్ముతున్నాను. అదే నమ్మకాన్ని మీరు కొనసాగించండి. అతి తక్కువ కాలంలో మీ జీవితంలో కొత్త వెలుగును చూస్తారు. అయితే ఇప్పుడు మీకు చిన్న పని. మీరు ధనవంతులు అవడమే మీ గోల్ అయితే కామెంట్లో ఎస్ ఐఆమ్ రిచ్ అని కామెంట్ చేయండి. మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం, సరైన గైడెన్స్ ఇచ్చానని నేను నమ్ముతున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ యూనివర్స్.